రాంబో సైజులో ఉన్నారు. జంబో మిల్స్ తిన్నా తింటారు. వెళ్ళండి వెళ్ళండి, ఎఫెక్ట్ రేపు పొద్దునే తెలుస్తుంది, వాచిపోతుంది. రాజా వస్తున్నానయ్య గారు. వీళ్ళని కూడా కాస్త గమనించుకోరా. ఏంటి గజేంద్ర, ఎలా ఉన్నావు? గజేంద్ర ఎవరు? ఏంట్రా అలా అంటాడు? గజేంద్ర అంటే నువ్వేగా? కాదండి, నా పేరు రాజా. నువ్వెవరు, నీ హిస్టరీ ఏంటని మాకు తెలుసు. లేదండి, మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నా పేరు రాజానే, కాబట్టి మా అయ్యగారిని అడిగి చూడండి. అంటే నువ్వు ఇంతకు ముందు మమ్మల్ని చూడలేదా? చూడలేదండి. మర్చిపోయావా లేక మర్చిపోయినట్టు నటిస్తున్నావా? ఇలా చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, నా పేరు రాజా. ఇప్పటికైనా గుర్తొచ్చిందా? లేదండి, మీరు ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నారు? ఓ, రండి సార్, ఇన్స్పెక్టర్ గారు రండి రండి. ఏమిటి మా మెస్సుకొచ్చారు? ఊరికే కాఫీ దాగి పెడదామని వచ్చాను శాస్త్రి. మీరు ఊరికినే వస్తారు, ఎప్పుడు ఇచ్చారు గనక? ఇదేమిటి శాస్త్రి, బాలకార్మికులతో నీ కుక్క పనిచేస్తున్నావు? చట్ట ప్రకారం నేరం కదా. అయ్యోయ్యో, వాడికి పెళ్ళయి 4 పిల్లలు ఉన్నారు. గొడవ చేయకండి, మీరు బజ్జీ తింటూ లోపలికి అతనికి వెళ్ళండి. పంపు. దానికి కూడా మనిషిని పెట్టుకున్నారా? వెళ్ళండి వెళ్ళండి. ఎంత అయింది? ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి. అస్తమానం రాకండి. పదండి, తర్వాత చూసుకుందాం. ఏంటి, ఎందుకు అదోలా ఉన్నావు? ఏమిటో తెలీదు, వాళ్ళందరూ నన్ను గజేంద్ర అని పిలిచారు. అది వాళ్ళేదో తెలియకన్నారు. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకుని కన్ఫ్యూజ్ అవ్వకు, రిలాక్స్, ఓకే? రాజా వస్తున్నానయ్య గారు. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.